శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 17 ఏప్రిల్ 2026 శుక్రవారం నాడు మిథున రాశి వారికి ప్రత్యేక ఫలితాలు చెప్తాను. ఈరోజు వైశాఖ అమావాస్య. అంటే అమావాస్య అనేది చంద్రుడు కనిపించని రోజు. మన పూర్వీకులను తలుచుకోవడానికి చాలా పవిత్రమైన రోజు. మిథున రాశి వారికి ఈ అమావాస్య ఎందుకు ప్రత్యేకమంటే, మీ 10వ భావంలో అంటే వృత్తి జీవితాన్ని సూచించే స్థానంలో ఏకంగా 4 గ్రహాలు కూర్చుని ఉన్నాయి. చంద్రుడు, కుజుడు, బుధుడు, శని అందరూ మీన రాశిలో కలిసి ఉన్నారు. ఇది మీ కెరీర్లో తీవ్రమైన శక్తిని సూచిస్తోంది. కానీ అమావాస్య రోజున చంద్రుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి మానసికంగా కొంచెం ఒత్తిడి అనుభవించవచ్చు. ఏ జాగ్రత్త అవసరం? అనిత అవసరం. శుభవార్త ఏంటంటే, మీ లగ్నంలో అంటే మొదటి భావంలో గురుగ్రహం సాక్షాత్తు బృహస్పతి పునర్వసు నక్షత్రంలో కూర్చుని మిమ్మల్ని రక్షిస్తున్నాడు. ఈ గురుబలం వల్ల ఎటువంటి కష్టాలైనా అధిగమించగల శక్తి మీకు ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ 11వ భావంలో అంటే లాభస్థానంలో సూర్యుడు, శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఈరోజు పూర్వీకులకు తిలతర్పణం ఇవ్వండి. విష్ణు సహస్రనామం పఠించండి. ఓం బుధాయ నమః అని 11 సార్లు జపించండి. బుధుడు ఈరోజు మీ దశానాథుడు కాబట్టి ఈ మంత్రం విశేష ఫలితాలు ఇస్తుంది. ప్రశాంతంగా ఉండండి. పెద్ద నిర్ణయాలు రేపటికి వాయిదా వేయండి.